షట్కం రెండవ శ్లోకం సార్. ఈయన నచ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయు నవా సప్తధాతుర్ నవా పంచకోశ నవాక్పాణిపాదం నచోపస్తపాయు చిదానందరూప శివోహం శివోహం చిదానందరూప శివోహం శివోహం. ఈ రెండవ శ్లోకంలో పంచవాయువుల్ని కాదు, పంచవాయువులు అంటే ప్రాణ అపాన సమాన ఉదాన వ్యాన వాయువులు, ఈ 5 వాయువుల్ని కాదు, సప్తధాతువులు రస రక్త మాంస మేధ అస్థి మజ్జ శుక్లాలు, ఈ సప్తధాతువుల్ని నేను కాదు. పంచకోశాలు అన్నమయ కోశ, ప్రాణమయ కోశ, మనోమయ కోశ, విజ్ఞానమయ కోశ, ఆనందమయ కోశ, ఈ 5 కోశాలు అంటే గ్రాస్ దగ్గర నుంచి సటిల్ వరకు. అన్నమయ అంటే ఫిజికల్ బాడీ, ప్రాణమయ అంటే ఎనర్జీ బాడీ, మనోమయ అంటే మెంటల్ బాడీ, విజ్ఞానమయ అంటే ఈ రెండింటికి ట్రాన్సిట్ గా ఉండేది, ఆనందమయ అంటే ఎంటైర్లీ అది ప్యూర్లీ నాన్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. మన బాడీతో 5 లేయర్స్ అన్నది షీట్స్ అని చెప్పారు. ఈ 5 కూడా నేను కాదు. తర్వాత కర్మేంద్రియాలు 5 ఉన్నాయి, వాక్కు, పాణి, పాదాలు, పాయువు, ఉపస్థ. ఈ కర్మేంద్రియాలు నేను కాదు అని చెప్తూ నేను చైతన్యాన్ని, ఆనంద స్వరూపుణ్ణి, నేను శివుణ్ణి అని ఆ మకుటంతో రెండో శ్లోకం ముగిస్తారు సార్. క్లారిటీ నేను ఇస్తాను చూడండి. ఇక్కడ విసర్గ ఉంది. విసర్గ అంటే హాలో హా అనమాట. ఈ 2 చుక్కలు ఇది విసర్గ. ఈ విసర్గలు 2 విధాలండి. ఒకటి విసర్గ, ఇంకొకటి అర్ధ విసర్గ అని అంటాం మనం. విసర్గ అంటే ఈ 2 చుక్కలు ఉండేది. ఇది మామూలుగా బహువచనాల్లో గాని ప్రథమ విభక్తిలో గాని వచ్చేది. అక్కడ విసర్గ రూపం ఏమిటంటే ఒరిజినల్ గా అది ప్రథమ విభక్తి ఏకవచన ప్రత్యయం సు అనేది ఉంటుంది. అంటే రామ అనేది ప్రాతిపదికము అంటాం, మూల శబ్దము. రామాకి సు అనే ప్రత్యయం చేరుతుంది మీకు ప్రథమ విభక్తిలో. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనం విభక్తుల్లోకి వచ్చాం కనుక మీకు ఇప్పుడు చూడండి, నేను ఒక ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి అంటేనే మీరు కొంచెం స్లో అవుతున్నారు. రెండో వరుసలో చెప్పమంటేను. రేపు పొద్దున్న నాకు 7 విభక్తులు చెప్పాల్సి వస్తుంది. మీరు అప్పుడు ఆలోచించండి. అప్పుడు ఆ 7 విభక్తులు చదువుకున్న తర్వాత యాక్చువల్ గా ప్రత్యయం ఏమిటి, మనకు కనిపించే స్వరూపం ఏమిటి అనేది మనం అప్పుడు నేర్చుకుంటాం. మనం ఇప్పుడు చెప్పటం లేదు నేను అది. ఇప్పుడు రామ అనేది మూల శబ్దం అయితే దాని ప్రాతిపదికము అని అంటాం మనం. రామ శబ్దం గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. జనరల్ గా వినోదులేయండి. ఇప్పుడు దీన్ని మీరు ఎక్కించుకొని తిప్పలు పడి గుర్తు పెట్టుకోవాలని అనుకోవద్దు. వచ్చింది కనుక సందర్భం ఒకసారి చెప్తాను మీకు. మాటలు ఎలా వస్తాయంటే ఏ మాటకైనా కానీ ధాతువు అనేటటువంటిది మూలము అని చెప్పాం. నామవాచకాలు గాని క్రియారూపాలు గాని ధాతువు నుంచే వస్తాయి. ఇక్కడ ఈ రామ శబ్దానికి రా అనేది ధాతువు అండి. రా అనే ధాతువుకి ఒక ప్రత్యయం చేరినందువల్ల రామ అనే శబ్దం ఏర్పడుతుంది. ఈ రామ కూడా మూల శబ్దం. అంటే ఈ రామ అనేది దేనికంటే రాబోయే నామ శబ్దానికి మూల శబ్దం అవుతుంది. రా అనే ధాతువు డైరెక్ట్ గా క్రియారూపానికి మూల శబ్దం అవుతుంది అన్నమాట. ఆ రాకి ఒక ప్రత్యయం చేయనందువల్ల రామ అనే మూల శబ్దం వచ్చి అది రాముడు. మనం తెలుగులో డూమోవులు ప్రథమ విభక్తి లాగా సంస్కృతంలో కూడా ప్రత్యయాలు ఉంటాయి. సో ప్రథమ ఏకవచనంలో సు అనే ప్రత్యయం వస్తుంది. అంటే రామ ప్లస్ సు అనే ప్రత్యయం వస్తుంది. ఆ సు అనే ప్రత్యయం విసర్గ కింద మారుతుంది. మారడానికి సూత్రాలు ఉంటాయి. అది ఇప్పుడు చాలా లాంగ్ అయిపోతుంది డిస్కషన్. రామ ప్లస్ సు బికమ్స్ రామ. ఆ సు అనేది విసర్గ. విసర్గ రూపం ఏమిటి అని అంటే అది సు అనే ప్రత్యయముక రూపంగా విసర్గ వస్తుంది. ఇప్పుడు విసర్గ అనేది మనం వర్ణమాలలో అహ అని చదువుకున్నాం కదా. ఆ అహ అనే దాంట్లో హ అనేటటువంటిది విసర్గ. అది నామశబ్దాల్లో వచ్చినా ఎక్కడొచ్చినా కూడా హ అనే వస్తుంది. దాంట్లో విసర్గ సంపూర్ణమైతే అర్ధ విసర్గ అని ఉంటుంది. అర్ధ విసర్గ 2 రకాలుగా ఉంటుందన్నమాట. ఆ 2 రకాలు ఏంటంటే హాలో సగం ఏంటి వృషభాహ్. ఆ అనేది అర్ధ విసర్గ అవుతుంది. వృషభాహ అంటే విసర్గ అవుతుంది. ఇక్కడ బహువచనంలో వచ్చేది విసర్గ, అర్ధ విసర్గ కాదు. ఈ అర్ధ విసర్గలు 2 రకాలుగా ఉంటాయి. అని వచ్చేది ఒకటి, అని వచ్చేది ఒకటి. ఈ ఫకారం అంటే ఇంగ్లీష్ లో ఎఫ్ సౌండ్.
ఇది వచ్చేది సంస్కృత భాషలో గాని, సంస్కృత భాషలో ఈ ఫా అనేటటువంటి ఫా ఎఫ్ వచ్చే సౌండ్ వచ్చేది ఈ ఒక్క విషయంలోనే వస్తుంది. ఇంకా ఎక్కడా కూడా పిహెచ్ గా ఫా అని పలకాలి తప్ప ఫలం అని పలకాలి తప్ప ఫలం అనకూడదు. ఫా ఎక్కడా పలకూడదు, తప్పది ఉచ్చారణ. ఫా అనే వస్తుంది. ఈ ఒక్క దగ్గర మాత్రం అర్ధ విసర్గ మాత్రం ఉఫ్ అనే సౌండ్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే, రెండు మాటలు కలిసినప్పుడు, ఒక మాటలో రెండు రెండు సిలబుల్స్ రెండు కలిసినప్పుడు సెకండ్ సిలబుల్లో ప్రథమాక్షరం కవర్గంలో ఉండేటట్టయితే దాని ముందొచ్చే విసర్గ అర్ధ విసర్గ అవుతుంది. దాన్ని జిహ్వమూలీయము అని అంటాం. అది అని పలుకుతాం. ఉదాహరణకి అంతఃకరణము అంటాం. అక్కడ అంతఃకరణము అని చదవకూడదు, అక్కడ పెట్టేది విసర్గ పెడతాం. అంటే మనం విసర్గ పెట్టడానికి అలవాటు పడిపోయాం, మోడర్న్ సాంస్క్రిట్ లో నడుస్తుంది కనుక. యాక్చువల్గా అక్కడ అర్ధ విసర్గ పెట్టాలి. అర్ధ విసర్గ అంటే ఎలా ఉంటుందంటే, ఒక యు రాసి దాని కింద తిరగేసిన యు రాయాలి. పైన ఒక యు, దాని కింద తిరగేసిన యు, అది అర్ధ విసర్గ అంట. అక్కడ రాయాల్సిన గుర్తుది. కానీ మనం ప్రాక్టికల్ గా అది రాయం, విసర్గే పెడతాం. కానీ పలికేటప్పుడు మాత్రం కరెక్ట్ గా పలకాలి. తరువాత కావచ్చు ఇప్పుడు అంతః అనేది ఒక అంతః అనేది ఒక మాట, అంతః అనేది ఒక మాట, కరణం అనేది ఒక మాట. రెండు సిలబుల్స్ కలిసి అంతఃకరణం అనే మాట. ఇక్కడ అంతఃకరణం అని చదవకూడదు, అంతఃకరణం. ఇక్కడ అని పలకాలి. దీన్ని అర్ధ విసర్గ అంటాం. ఈ అర్ధ విసర్గ పేరు జిహ్వమూలీయము అని అంటాం. ఇంకో అర్ధ విసర్గ పేరు ఏమిటంటే ఉపధ్మానీయము అని అంటాం. రెండు రకాల అర్ధ విసర్గలు ఉంటాయి. ఈ ఉపధ్మానీయం ఎప్పుడు వస్తుంది అని అంటే, ఈ విసర్గ తర్వాత వచ్చేటటువంటి అక్షరం పవర్గంలో ఉంటే, పావర్గంలో పా ఉంటే, అప్పుడు మీకు అక్కడ కూడా ఉఫ్ అనేటటువంటిది పలకాలి. అర్ధ విసర్గే గాని కాతో ఫాలో అయితే ఉఫ్ అని పలుకుతాము, పాతో ఫాలో అయితే ఉఫ్ అని పలుకుతాము. ఆ కాతో ఫాలో అయ్యే ఉహ్ని మనం జిహ్వమూలీయము అని అంటాము. అదొక అర్ధ విసర్గ. పాతో ఫాలో అయ్యేటటువంటి అర్ధ విసర్గని ఉఫ్ అని పలుకుతాము. అది ఉపధ్మానీయము అని అంటాం. ఇప్పుడు మనం ఏమిటంటే, జిహ్వమూలీయానికి ఉదాహరణ ఏమిటంటే అంతఃకరణము. ఇక్కడ ఉఫ్ అని పలకాలి, అంతఃకరణము అనకూడదు. అలాగే అంతఃపురము, అక్కడ ఉఫ్ అని పలకాలి. అంతఃపురము అనకూడదు, అంతఃపురము అనకూడదు. అంతఃపురము అనే దాంట్లో అంతఃపురము, ఇది కరెక్ట్. ద్వితీయ బహువచన ప్రయోగా అంటే ద్వితీయ విభక్తిలో బహువచన ప్రయోగాలు. పై ఎక్సర్సైజ్ లో మనం ఏకవచనాన్ని బహువచన చూసాము. ఇక్కడ డ్రిల్లింగ్ చేయడం అనమాట. అంటే ఇక్కడ కరెక్ట్ గా బహువచన ప్రయోగం ఒకటి, దాన్ని బాగా డ్రిల్ చేయడము అని అనమాట. పాఠ అనేది ఏకవచన రూపం. అంటే ప్రథమా విభక్తిలో పాఠ, పాఠౌ, పాఠాహ. ఇక్కడ పాఠాహ అంటే ఇక్కడ బహువచన ప్రథమా విభక్తి శబ్దం ఇచ్చాడు. వాడు అడుగుతున్నది ఏమిటంటే, దీనిని మనం పఠామహ అంటే చదవడంతో సంబంధం పెట్టాలి. అంటే పాఠాహ అంటే పాఠములు, పఠామహ అంటే చదువుతున్నాము. మనం ఏమంటాం, పాఠములను చదువుతున్నాము. అను అనేది విభక్తి ప్రత్యయం, అది పాఠాన్ అని వస్తుంది అనమాట బహువచనంలో. ఇది ఏకవచనంలో ఒక పాఠం చదువుతుంటే పాఠం పఠామహ అని వస్తుంది. రెండు పాఠాలు అయితే పాఠౌ పఠామహ అని వస్తుంది. చాలా పాఠాలు అయితే పాఠాన్ పఠామహ. అంటే ఔ ఆన్ అని వస్తాయి ఏకవచన, ద్వివచన, బహువచన రూపాలు. అన్నింటికి ఇదే పాలసీ ఉంటుంది, ఇదే ప్యాటర్న్ ఉంటుంది. ఆ విధంగా నాకు ఇవన్నీ చక్కగా చెప్పాలి. వయం మంత్రాన్ పఠామః, వయం శ్లోకాన్ పఠామః, వయం అధ్యాయాన్ పఠామః, వయం నిబంధనాన్ పఠామః, వయం నిబంధాన్ పఠామః, వయం అభ్యాసాన్ పఠామః, వయం విషయాన్ పఠామః, వయం నియమాన్ పఠామః, వయం గ్రంథాన్ పఠామః, వయం కోశాన్ పఠామః. అంతా బాగానే చదివావు, కానీ ఒక చిన్నది, అది పఠామహ కాదు, కొంచెం ఒత్తి పలకాలి. పఠామహ అది కరెక్ట్ గా పలకాలి. పఠామహ, పఠా అది. వయం సింహాన్ పశ్యామః, వయం భల్లూకాన్ పశ్యామః, వయం వ్యాఘ్రాన్ పశ్యామః, వయం వానరాన్ పశ్యామః, వయం సర్పాన్ పశ్యామః,
వయం గజాన్ పశ్యామః వయం గర్దభాన్ పశ్యామః వయం కీటాన్ పశ్యామః వయం వృచ్చికాన్ పటామః వయం మీనాన్ పటామః. పఠామహలోకి వచ్చారేమిటి మీరు? పశ్యామః, సారీ సార్, పశ్యామః. ఓకే ఓకే ఓకే. వృశ్చికాన్ పశ్యామః, మీనాన్ పశ్యామః. వయం మయూరాన్ పాలయామః అంటే మయూరాన్ అంటే మయూరః అంటే నెమలి. మయూరః మయూరో మయూరాః మయూరం మయూరౌ మయూరాన్. మయూరాన్ అంటే నెమళ్లను అని అర్థం. పాలయామః పెంచుకుంటాము, మేము నెమళ్లను పెంచుకుంటున్నాము అని అర్థం అనమాట. అంచేత వయం మయూరాన్ పాలయామః, అలాగే శుకాన్ పాలయామః. అలా ఈ 10 మీరు చదివేయండి వరుసగా, మీకు బాగా నోరు తిరుగుతుంది. రైట్. వయం మయూరాన్ పాలయామః వయం సుకాన్ పాలయామః వయం కుక్కురాన్ పాలయామః వయం బిడాలాన్ పాలయామః వయం వృషభాన్ పాలయామః వయం శశాన్ పాలయామః వయం మీనాన్ పాలయామః వయం అశ్వాన్ పాలయామః వయం కపోతాన్ పాలయామః వయం కుర్మాన్ పాలయామః వయం శాకాన్ ఆనయామః. ఆనయామః వయం అంటే ఏమిటి? శాఖ అంటే కూరగాయ అండి, వెజిటబుల్ అని అర్థం. కూరగాయలు శాఖ వెజిటబుల్ కొంటున్నాను. తెస్తున్నాను అని. ఆనయామః. ఇక్కడ నయామః అనేది ఒక మాట, దానికి ఆ అనే ఉపసర్గ చేస్తే ఆనయామః అనే ఒక మాట. నయామః అంటే తీసుకువెళ్తున్నాను అని అర్థము. ఆ నయామః అంటే తీసుకువస్తున్నాను అని అర్థం. గచ్చామః వెడుతున్నాము అని అర్థము. ఆగచ్చామః అంటే వస్తున్నాము అని అర్థము. ఈ ఆ అనే ఉపసర్గకి అటువంటి అర్థం తేడా వస్తాయి కొన్ని క్రియారూపాల్లో. అంచేత నయామః, ఇక్కడ వెర్బు నయామః అనేది, ఆ అనేది ఉపసర్గ, ఇదంతా కలిపి ఒక మాట. ఆనయామః అనేది ఒక మాట, సింగిల్ వర్డ్ అది. అంటే తీసుకువస్తున్నాను అనేది. ఈ నయామి అనే దానికి మూల పదం ఏంటో తెలిసినట్టు నీ అనేది ధాతు. నీలో నుంచి నయతి అని వస్తుంది. నయతి ఆనయతి అది ప్రథమ పురుషంలో. నయసి ఆనయసి అనేది మధ్యమ పురుషంలో. నయామి అనేటటువంటిది మీకు నయామః అనేటటువంటిది ఇది ఉత్తమ పురుషంలో వస్తుంది అన్నమాట. అది అందుకనే మీకు ఎప్పటికప్పుడు ఎందుకు చెప్తారంటే మీరు ఎక్కడెక్కడ పురుషాలని గుర్తు చేసుకోవాలి, మూల ధాతువు ఏమిటి, ధాతువుని గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పటికప్పుడు మీరు చదువుకునేటప్పుడు, ఇప్పుడు అక్కర్లేదు, ఇప్పుడు మెకానికల్ గానే చదవండి. మీరు ఇంటి దగ్గర చదువుకునేటప్పుడు లేకపోతే ఎక్సర్సైజ్ ఫిలప్ చేసి మీరు చేసుకుంటారు కదా, ఇప్పుడు చదువుతారు తర్వాత రాసుకుంటారుగా, రాసినప్పుడు మీరు ఇవి ఖచ్చితంగా అనుకోండి. అనుకుంటే అప్పుడు మీకు బాగా తరువుగా అలవాటు అవుతాయి అనమాట. ఇంకా చదివేయండి, ఫాస్ట్ గా చదివేయండి. 10. వయం దండాన్ ఆనయామః వయం చమసాన్ ఆనయామః వయం చషకాన్ ఆనయామః వయం గంఠాన్ ఆనయామః వయం ఘటాం వయం ఘటాం ఆనయామః వయం గోధూమాన్ ఆనయామః వయం తుండులాన్ ఆనయామః. తండులాన్ అంటే ఏంటో? బియ్యం, రైస్. బియ్యం. వయం శుకాన్ ఆనయామః వయం పాదపాన్ ఆనయామః వయం పదార్థాన్ ఆనయామః. ఇప్పుడు కొత్త పాఠంలోకి వచ్చాం మనం. అకారాంత స్త్రీలింగ శబ్దానాం త్రిషు వచనేషు ద్వితీయ ప్రయోగాః. ద్వితీయ అంటే ద్వితీయ విభక్త్యాం ప్రయోగాః అని అర్థం అనమాట. త్రిషు వచనేషు 3 వచనాల్లోనూ కూడా, అంటే ఏకద్వి బహువచనం. ఇప్పుడు స్త్రీలింగ శబ్దాలు ఎలా ఉంటాయి అనుకున్నాం మనం? ఆకారాంత శబ్దాలు ఉంటాయి, ఈకారాంత శబ్దాలు ఉంటాయి. ఈ రెండింటికి కూడా ఉదాహరణలు తీసుకోవచ్చు మనం. అందులో ముందు ఆకారాంత శబ్దాలు చూద్దాం. ఆకారాంత శబ్దాలు అంటే కథ, అంటే కథ అని అంటే ఈ చివరిలో దీర్ఘంగా పలకాలండి.
కథ, కవిత, సూచన, వార్త, గీత ఇవన్నీ ఆకారంతో ఎండ్ అవుతాయి. ఈ ఆకారంతో ఎండ్ అయ్యే వాటికి ప్రథమా విభక్తిలో 3 రూపాలు ఏమిటి వస్తాయి? కథకి కథ, ద్వివచన కథే, బహువచనం. కథాః. కరెక్ట్. కవిత, కవితే, కవితాః. వార్త, వార్తే, వార్తాః. గీత, గీతే, గీతాః. ద్వితీయ విభక్తికి వచ్చేటప్పుడు ఏమిటంటే ఏకవచనంలో అమ్మ అనే శబ్దం. ఇది ఆల్రెడీ మనం ఏకవచనంలో స్త్రీలింగం కూడా చూసాం. కథ అంటే కథాం అని వస్తుంది. కవిత, కవితాం. సూచన, సూచనాం. వార్త, వార్తాం. గీత, గీతాం. ఈ మాదిరిగా వస్తాయి ఏకవచనంలో. ద్వివచన బహువచనాల్లో ఏమవుతుందంటే మనకి పుల్లింగంలో అవ్వు అనేటటువంటిది ప్రథమాలో ద్వితీయాలో ఒకలా ఉంది, కానీ మనకి బహువచనంలో వచ్చేప్పుడు అక్కడ పాఠాహ అంటే పాఠాన్ అని అయింది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ గీతాహ, వార్తాహ, సూచనాహ అని బహువచనంలో ఉన్నవి అలాగే ఉంటాయి. ఇక్కడ స్త్రీలింగ శబ్దంలో ద్వితీయ విభక్తిలో కూడా బహువచనంలో సేమే ఉంటాయి. అంటే ఆకారాంత స్త్రీలింగ శబ్దాల్లో ద్వితీయ విభక్తిలో ఏకవచనంలో అమ్మ అనేది ప్రత్యయం వస్తుంది. ద్వివచన బహువచనాలు అలాగే ఉంటాయి. ప్రథమాలు ఎలా ఉన్నాయో ద్వితీయ విభక్తిలో కూడా అలాగే ఉంటాయి. అంటే ఇక్కడ కథాం అని ఉంటే కథకి ఏం చదువుకున్నాం మనం? కథకి కథ, కథే, కథ. దీనికి ఏమొస్తాయి? ద్వితీయ విభక్తిలో కథ, కథాం. కథే, కథే అనే ఉంటుంది. కథాహ అనేది కథాహ అనే ఉంటుంది. వయం ఉమ్, కథే పఠామః, వయం కవితే పఠామః, వయం సూచనే పఠామః, వయం వార్తే పఠామః, వయం గీతే పఠామః. అలాగే బహువచనంలో కూడా వయం కథాహ, కథ ఇవి సేమే ఉంటాయి అన్నమాట. స్త్రీలింగంలో బహువచనం కూడా వయం కథాహ పఠామహ అట్లానే ఉంటాయి. ఇంతవరకు ఇప్పుడు మీరు చదివించినవన్నీ మళ్ళీ మీరు రాయండి, గట్టిగా అంటూ రాయండి. అనుకునేటప్పుడు ఇటు అటు కాస్త అనుకోండి. ఈ ప్రథమ రూపాలు ఎలా ఉంటాయి, పురుషుని బట్టి ఎట్లా మారుతాయి, కొంచెం ఒక మాట అనుకుంటే మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ అటెండింగ్.